హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ చాలా హెక్టిక్ డే అవ్వబోతుంది, ఎందుకంటే రేపు మార్నింగ్ నాకు ఫ్లైట్ ఉందన్నమాట అండమాన్కి. సో ఆ డే బిఫోర్ ట్రావెల్ ఎలా ఉంటుంది, ఎంత హెక్టిక్గా ఉంటుందో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. చాలా పనులు ఉన్నాయి, ఇంకా అసలు నేను సర్దుకోవడం స్టార్ట్ కూడా చేయలేదు. ఇల్లంతా క్లీన్ చేయాలి, కిచెన్ క్లీన్ చేయాలి, చాలా పని ఉంది. ట్రిప్ ఉందన్నాను కాబట్టి నేను హెయిర్ వాష్ ఇవాళే చేద్దాం అనుకుంటున్నాను. సో కొంచెం హెయిర్ అంతా సెట్ చేసుకుని స్ట్రైట్ చేసుకుని కనీసం 1 or 2 days అయినా సరే ప్రెజెంటబుల్గా ఉందామని అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే నేను ఆయిలింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఆయిల్ కూడా నార్మల్గా ఆయిలింగ్ కాదు, ఆనియన్ జ్యూస్ రాసుకుంటున్నాను అన్నమాట. ఈ మధ్యన హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుందని. సో ఆనియన్ జ్యూస్ తీసుకుని అందులో మళ్ళీ మనం కోకోనట్ ఆయిల్ కలుపుకుని చేయాలి, చాలా పని ఉంది. సో ఫస్ట్ దానితో స్టార్ట్ చేద్దాము. ఈ ఆనియన్ జ్యూస్ మిక్చర్ అయితే నేను కోవిడ్ టైంలో చాలా పెట్టుకున్నా. అప్పుడు నా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుందనమాట. మధ్యలో ఓపిక లేక ఇవన్నీ ఆపేసాం, కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇదైతే ఆనియన్ జ్యూస్ నేను ఇందాకే తీసాను ఫ్రెష్గా. సో ఇందులో అయితే మనం కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేద్దాము. ఇప్పుడు ఈ ఆనియన్ జ్యూస్ని ఒక ½ an hour నా తల మీద ఉంచుకుని తర్వాత హెడ్ బాత్ చేస్తాను. రూట్స్కి ఆనియన్ ఆయిల్ పెట్టాను కదా, సో లెంత్ కూడా చాలా డ్రైగా అనిపిస్తుంది. సో నేనైతే నా దగ్గర ఉన్న ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సీరమ్, ఇది లోరియల్ ప్యారిస్ నుంచి ఇదైతే యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా వీడియోస్ చూశాను, చాలామంది ఇవి యూజ్ చేస్తున్నారు లెన్స్కి. ఒక ½ an hour ఉంచుకుని తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే రిజల్ట్స్ చాలా బాగున్నాయని చెప్పి అన్నారు. సో నేను కూడా ట్రై చేద్దాము అన్నట్టు ఇవాళ అయితే పెడుతున్నాను అనమాట. ఈ సీరమే కాకుండా నేనైతే అప్పుడప్పుడు హెయిర్ ఆయిల్ కూడా వాడుతూ ఉంటాను, అది కూడా ఇలాగే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో నేనైతే ఈ ఆయిల్ని 30 minutes వరకు అయితే తల మీద ఉంచుకుని తర్వాత నార్మల్ షాంపూ కండిషనర్ తోటి అయితే వాష్ చేస్తాను. సో నేను స్నానం చేసి వచ్చి తర్వాత లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుని ఆపండి. సో నేను హెడ్ బాత్ చేసి లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుని డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ప్యాకింగ్. ఈ ప్యాకింగ్ చేయడం ½ an hourలో అయిపోతుంది. ఎలాగో బట్టలన్నీ తీసుకొచ్చి ముందు పెట్టాను కదా అనుకున్నా, కానీ నేను మొత్తం అన్నీ సర్దుకునేసరికి నాకు 1.5 hour అయితే అయ్యింది. ముందైతే అమ్మ హెల్ప్కి ఉండేది కాబట్టి త్వరగా అయిపోయేవన్నీ. ఇప్పుడు అంతా పెళ్ళయ్యాక మనమే చేసుకోవాలి కాబట్టి ఇది అలవాటు పడడానికి నాకు కొంచెం టైం అయితే పడుతుంది. ఇప్పుడు మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను అనమాట. నాకు హెల్ప్ చేయడానికి మా చెల్లి వచ్చింది కాబట్టి ఇంకొంచెం త్వరగా అయితే అయిందని చెప్పాలి ప్యాకింగ్ అంతా కూడా. ఫస్ట్ గిఫ్ట్ బర్త్డే కన్నా ఇందాక తీయాలి, ఎవరైనా ఇంకా ఇయ్యరు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏముంటది అనుకున్నావు? మీ ప్యాకింగ్ మనకి తీసుకురావడానికి లేట్ అయిందా? ఏమి లేదు దీని మీద. డైసన్ ఏ డైసన్ ఇది? అది అందులో చేయి జారుతుంది. అసలు డైసన్ చూసేసరికి నా హ్యాపీనెస్కి అసలు అద్దే లేకుండా పోయింది. యాక్చువల్గా నేనే కొనుక్కుందాం అనుకున్నాను అనమాట. మా హస్బెండ్కి ఒక 1 or 2 times చెప్పాను డైసన్ కొనాలి, నాకు హెయిర్ స్ట్రైట్నింగ్కి ఈజీ అవుతుంది అని చెప్పి. తను గుర్తు పెట్టుకుని నాకు గిఫ్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఆ గిఫ్ట్ చూడంగానే. మీరు ఇప్పుడు చూసారే? ఫస్ట్ మన ఇంటికి వచ్చింది.
మా ఇంటికి వెళ్ళిందా? నువ్వు మా ఇంటికి వెళ్ళి తెస్తావా? ఇది తెచ్చావు ఇది ఏ ఏంది? వ్లాగ్స్ లో డెబ్యూ అయిపోయింది అయితే. సో ఈ డైసన్ డెలివరీ అయితే మా ఇంటికి ఇక్కడ వస్తే నేను ఎక్కడ చూస్తానా అని చెప్పి మా పేరెంట్స్ దగ్గరికి అయితే పెట్టారు. అక్కడికి డెలివరీ అయ్యాక అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ నైట్ మళ్ళీ ప్యాకింగ్ చేయించి నా గిఫ్ట్ కింద అయితే ఇచ్చారు. చూడంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్లైట్ వచ్చేసి 6:30కి ఉంది. సో 4 o'clock అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. అక్కడికి రీచ్ అయ్యేసరికి 5 అయితే అయ్యింది. నెక్స్ట్ వచ్చే ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు చాలా నచ్చుతాయని అయితే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డూ ఫాలో us on Instagram.